అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు మరక. ఈ కథను రచించిన వారు మజ్జి భారతి గారు. ఈ కథ 2025 ఫిబ్రవరిలో ఈనాడులో ప్రచురితమైనది. ఇక కథలోకి వెళితే, జీవితంలో ఏదన్నా మరక ఒక్కసారి పడితే జీవితాంతం పోదేమో. ఇది ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది పరాంకుశానికి. ఇంకో సంబంధం తెచ్చాను చూడండి అన్న పెళ్ళిళ్ళ పేరయ్యతో మొన్న చూసిన సంబంధం బాగుంది. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటామన్నారు. వాళ్ళిద్దరికీ నచ్చితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే మీ సంబంధం వాళ్ళు వద్దనుకుంటున్నారు అని చెప్పలేక చెప్పాడు. గుచ్చి అడిగితే ఒకప్పుడు మీకు మీ అబ్బాయికి తాగే అలవాటు ఉందని భయపడుతున్నారు అని అన్నాడు. ఏదైతే అవ్వకూడదని అనుకున్నాడో అదే జరిగింది. 8 ఏళ్ల కిందట అలా ఉండేవాడు తను. జ్ఞాపకాలు వెల్లువలా చుట్టుముట్టాయి పరాంకుశానికి. ప్రమోషన్ వచ్చాక డబ్బులు దండుకునే సీటు. అంతవరకు అలవాటు లేకపోయినా ఫ్రీగా డబ్బులొస్తుంటే చేదా అలా తాను లంచగొంటిలా మారాడు. తనలాంటి వాళ్ళు ఓ నలుగురితో కలిసి మందు కొట్టడం, పార్టీలు, పబ్బులంటూ తిరగడం, తాగి ఇంటికి లేటుగా వెళ్ళడం, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాననుకునేవాడు. అటువంటి తాను మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కొడుకు కూడా తనలా మద్యానికి బానిసయ్యాడని తెలియడం వల్ల కదా. అదెలా తెలిసింది? ఆ రోజు మా డాడీనా ఏమీ అనుకోరులేరా, కొడుకు కూడా తనంతటి వాడయ్యాడని గర్వపడతారు. ఫోన్లో కొడుకు మాటలు. అవతల వాళ్ళేమనుకున్నారో. నో ప్రాబ్లం, డాడీ బాగా సంపాదిస్తున్నారు. ఇంతకీ పార్టీ ఎక్కడా? మందొక్కటేనా ఇంకా ఏమన్నానా? కొడుకు మాటలు విన్న తనకి ఆకాశం బద్దలై మీద పడినట్టు అనిపించింది. ఫోన్లో విన్న పబ్బకి వెళితే అక్కడ 4 ఫ్రెండ్స్తో తాగుతూ కొడుకు. ఫోన్ చేస్తే ఫ్రెండ్ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను అన్న సమాధానం. అప్పుడే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడన్నమాట. తాను కూడా మొదట్లో అలాగే క్యాంపుకి వెళ్ళానని, ఆడిట్ అవుతుంటే రాత్రంతా ఆఫీస్లోనే ఉన్నానని, ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తాగాల్సి వచ్చిందని, ఆ తర్వాత నా సొమ్ము నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి, ఇంటికి కావలసినవన్నీ తెచ్చి పెడుతున్నాను కదా, తాగడం సోషల్ స్టేటస్, అది కూడా తెలియని మొద్దువి అంటుంటేవాడు. ప్రతిరోజు తాను వచ్చేటప్పటికి కొడుకు పడుకుంటున్నాడు. వాడికి తెలియదనుకున్నాడు. కానీ ఎదిగిన కొడుకు తనని గమనిస్తున్నాడని, తన మార్గంలోనే నడుస్తున్నాడని తెలుసుకోలేకపోయాడు. ఈ వయసులో తాగుడుతోనే ఆగిపోతారా? మందు పక్కనే డ్రగ్స్ మేమున్నాయి అని అంటాయి. ఆ పైన వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండగలరా? ఒకసారి వ్యసనం అంటూ అలవాటైతే ఎంతకైనా దిగజారుతారు. అది తనకు అనుభవమే. అసలే ఉడుకు రక్తం. పేపర్లలో ఎన్ని చూడడం లేదు. దొంగలుగా మారిన స్టూడెంట్స్, తాగిన మైకంలో ఫ్రెండ్స్ మధ్య గొడవ, ఒకరి హత్య, అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కత్తితో పొడిచిన కొడుకు. పేపర్లలో హెడ్డింగ్స్ భయపెడుతున్నాయి. తన కొడుకుని అటువంటి పరిస్థితుల్లో ఊహించుకుంటేనే తల బద్దలైపోతుంది. ఒక్క పెగ్గేస్తే అని అనిపించింది. కాళ్ళు కౌంటర్ వైపు లాగాయి. కానీ బుద్ధి బయటికి నడిపించింది. ఇప్పుడేం చెయ్యాలి? తాను మారకపోతే కొడుకు తన తోవలోనే. తప్పదు, మారాలి. అప్పట్నుంచి ఆ అలవాటు మార్చుకోవడానికి తానెంత కష్టపడ్డాడో. ఇంట్లో చెప్పకుండా క్యాంపు అంటూ డీఅడిక్షన్ సెంటర్లలో చేరి అలవాటైన మందు పడకపోయేటప్పటికీ ఒళ్ళంతా మంటలు, తిమ్మిర్లు, కళ్ళు తిరిగిపోతున్నట్టు, మానసికంగానో శారీరకంగానో ఎంత యాతన పడ్డాడో. ఆ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు, చికిత్సలో భాగంగా కొంచెం మందు తాగినప్పుడు గుండె ఆగిపోతుందేమోనంత వేగంగా దడదడా కొట్టుకునేది. ఆయాసం, ఏదో అయిపోతుందన్నంత భయం, చికిత్సలోనే చనిపోతానేమోనంత భయమేసేది. నరకం అనుభవించాడు. ఆఖరికి ఎలాగైతేనేం ఆ పాడు అలవాటు నుండి బయటపడ్డాడు. అప్పటి నుండి ఇంటికి త్వరగా వచ్చి కొడుకు కోసం చూస్తే వాడు బాగా తాగొచ్చి ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని ఒకరోజు, మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు డాడీ, నేను తాగలేనని, అందుకే ప్లీజ్ అంటూ మరొక రోజు, తాగితే తప్పేంటి డాడీ, మీరు కూడా తాగుతున్నారు కదా అంటూ ఇంకో రోజు. వాడిని చూసి ఎంత బాధపడ్డాడు, వాడిని మార్చడానికి ఎంత కష్టపడ్డాడు. అప్పుడు అర్థమైంది తాను తాగుతున్నప్పుడు తన భార్య సుమతి ఎంత బాధపడిందో. ఎలాగైతేనేం 6 నెలల తర్వాత కొడుకు మారాడు. మందు జోలికి పోలేదు. అప్పటి నుండి తమది హ్యాపీ ఫ్యామిలీ, అన్నీ మారిపోయాయి అని అనుకున్నాడు. కుటుంబం గాడిన పడిందనుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఒకసారి పడిన మరక అంత సులువుగా పోదని. అది ఇప్పుడు తన కొడుకు భవిష్యత్తుకే ఎసరు పెడుతుందని. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మాయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అటువంటిదేమీ లేదని బతిమాలుకోవాలా? ఆలోచిస్తున్నాడు పరాంకుశం. చదువుకునేటప్పుడు మీకు తాగే అలవాటు ఉందట కదా, మీ నాన్నగారు కూడా కొన్నాళ్ళు తాగేవారట కదా. మా నాన్నగారు ఆ విషయంలో భయపడుతున్నారు, నిజమేనా? బాంబులా దూసుకొచ్చింది ఆమె ప్రశ్న. అయోమయంగా చూశాడు సూర్య. మీ గురించి ఎంక్వైరీలో తెలిసింది.
తాపీగా అందామా. ఏమంటాడు? తండ్రి గుర్తుకు వచ్చాడు. నాన్న కూడా తన కోసమే కదా. జ్ఞాపకాలు చుట్టుముట్టాయి సూర్యాని. నాన్న తాగుతాడని తనకెప్పుడు తెలిసింది? నాన్న వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి పడుకో, రేపు ఉదయం చెబుదువు అని అమ్మ చెప్తున్నా వినకుండా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో సెమిస్టర్ ఎగ్జామ్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చానని చెప్తే నాన్న ఎంత సంతోషపడతాడో అని దొంగ నిద్ర నటిస్తున్న తనకు ఆ రోజు తెలిసింది నాన్న తాగుతాడని. అంతవరకు నాన్నే తనకు ఆదర్శం. నాన్నలా బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అన్నదే తన లక్ష్యం. కానీ మొదటిసారి తెలిసింది నాన్నేమిటో. అప్పుడు అర్థమయ్యింది అమ్మ రోజు తనను తొందరగా పడుకోమని ఎందుకు చెప్తుంది. ఇదివరకులా నాన్న ఇంటికి తొందరగా రావడం లేదని అమ్మని అడిగినప్పుడు, ప్రమోషన్ వచ్చాక ఆఫీస్ పని ఎక్కువగా ఉంటుంది, నువ్వు బాగా చదువుకుంటే నాన్నకి స్ట్రెస్ ఉండదు అని అమ్మ చెబితే నిజమేనని నమ్మాడు. అలాగే చదువుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చిన నాన్న మాటలు వింటే నాన్నలా అనిపించలేదు, వేరే వ్యక్తిలా అనిపించాడు. ఏదన్నా పార్టీ ఏమోనని అనుకున్నాడు. ముందు ఎదిగే వయసు, ఆలోచన పరిధి పెరిగింది. నాన్నను గమనించడం మొదలుపెట్టాడు. ప్రమోషన్ వచ్చాక నాన్న పూర్తిగా మారిపోయాడనే విషయం అర్థమయ్యింది. ఆ విషయం తన వరకు రాకుండా ఉండడానికి అమ్మ పడే తాపత్రయమో గమనించాడు. తాగిన వాళ్ళ గురించి అందరూ ఎందుకంత భయపడతారో అర్ధరాత్రి దాటి ఇంటికి వచ్చిన నాన్న ప్రవర్తన చూస్తుంటే తెలుస్తూనే ఉంది. పెద్దవుతున్నాడు, వాడికి తెలిస్తే బాగుండదు, ఈ తాగుడు మానేయండి అని అమ్మ అంటే నాన్న చెయ్యి చేసుకోవడం, శబ్దం బయటికి రాకుండా అమ్మ ఏడవడం, ఏమీ జరగనట్టు తెల్లవారి తనతో మామూలుగా ఉండడం, తనకు తెలియకూడదని అమ్మ, తనకు తెలుసనే విషయం అమ్మ గ్రహించకూడదని తాను. దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. డ్రగ్స్, ఆల్కహాల్ వాడకం కాలేజీ క్యాంపస్లో తగ్గించడానికి ఇచ్చిన శానిటైజేషన్ ప్రోగ్రాంలో ఒక షార్ట్ ఫిల్మ్. ముందు ఫ్రెండ్స్ ఒత్తిడి తట్టుకోలేక ఎలా మొదలు పెడతారో, ఆ తర్వాత వాటికి ఎలా బానిసవుతారో, ఆ మత్తులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, అవి లేకపోతే వాటి కోసం వాళ్ళెంత నీచానికి దిగజారగలరో, కుటుంబాలు ఏ రకంగా విచ్ఛిన్నమవుతున్నాయో కళ్ళకు కట్టినట్టు చూపారు. ఇంట్లో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాడు. ఏదో చెయ్యకపోతే ఆ కౌన్సిలర్ చెప్పినట్టు నాన్న తమకు దక్కడు. కొన్నాళ్ళకి తమ కుటుంబం కూడా ఆ షార్ట్ ఫిల్మ్లో చూపించినట్టే ఆ ఆలోచనే భరించలేకపోయాడు సూర్య. అమ్మ ఎంత నరకం అనుభవిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు. అప్పుడు అనిపించింది ఏదో చెయ్యాలి, చేసి నాన్నను మార్చాలి. అమ్మ ముఖంలో మళ్ళీ సంతోషం చూడాలి. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆలోచనల్లో మునిగిపోయిన సూర్యను గమనిస్తూనే ఉంది స్రవంతి. అదే కాలేజీలోనే చదివిన ఆఫీస్లో తన సీనియర్ని ఇతని గురించి అడిగితే, నాకు పరిచయం లేదు కానీ మంచివాడు, చెడు అలవాట్లు లేవు, ప్రొయాక్టివ్గా ఉండేవాడు, మంచి సంబంధమే అని అన్నాడు. ఉదయం నాన్నేమో ఆ సంబంధం మంచిదనుకున్నాం, కానీ తండ్రి కొడుకులిద్దరికీ తాగుడు అలవాటు ఉండేదట. ఒకసారి ఆ అలవాటు ఉంటే మళ్ళా అలవాటు అవ్వదన్న గ్యారంటీ లేదు. మనకు ఆ సంబంధం వద్దు, ముందనుకున్నట్టు నువ్వు ఆ అబ్బాయిని కలవకు అని అన్నారు. అదే మాట తన కొలీగ్తో చెప్తే వాళ్ళ నాన్న సంగతి తెలీదు కానీ సూర్య మాత్రం టీటో టేలర్, మందుకు ముట్టడు. నీకో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పనా? యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయ్యాక ఆర్గనైజర్స్ అందరము మందు పార్టీ చేసుకుని వెళ్తుంటే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు దొరికిపోయాం. అందరము బ్రీత్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాం. సూర్య దగ్గరికి వెళ్తే మందు కంపు కొట్టేది, కానీ బ్రీత్ టెస్ట్లో నెగిటివ్ వచ్చేవాడు. పోలీసులు పిచ్చెక్కిపోయారు. ఎన్నిసార్లు టెస్ట్ చేశారో వాడికి. ఆఖరికి షర్ట్ తీసి వచ్చాడు. అప్పుడు అర్థమైంది అందరికీ వాడు తాగలేదు, షర్ట్ మీద వంపుకున్నాడని. ఏమిటయ్యా ఇదని పోలీసులు అంటుంటే, తాగినట్టు యాక్షన్ చెయ్యకపోతే సీనియర్స్ ఒప్పుకోరు సార్, అందుకే ఇలాగా అని అన్నాడు. అది తలుచుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం. నాకు తెలిసి సూర్యకి ఏ దురలవాట్లు లేవు, మీ నాన్నకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చుంటుంది అని అనేశాడు. ఇతన్ని చూస్తుంటే తన కొలీగ్ చెప్పిన మాటలు నిజమేననిపిస్తుంది. కానీ ఇతనేమిటి ఏమీ మాట్లాడడు? సరే, ఒక రాయి విసిరి చూద్దామని, నాకు తాగే వాళ్ళంటే చాలా అసహ్యం అని అంది. నేను అటువంటి వాడిని కాను అంటాడేమోనని చూస్తే అతనేమీ సమాధానం చెప్పలేదు. మీరన్నది నిజమే అన్నట్టు తలూపాడు. ఇంకేమనాలో తోచక, తాగే వాళ్ళ కుటుంబంలోకి పంపిస్తే కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని మా నాన్న భయపడుతున్నారు అని అంది. అప్పుడన్నా నిజం చెప్తాడేమోనని. ఏ తండ్రైనా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాడు. మీ నాన్నగారు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. ఈ విషయంలో మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను అర్థం చేసుకోగలను అంటూ లేచాడు. ఏం చెయ్యాలో తెలియక ఆఖరి అస్త్రంగా, మీ నాన్నగారి గురించే అలా నటించారు కదా అంది. అంతే. లేచి వెళ్ళబోతున్న వాడాగి ముందు ఆశ్చర్యంగా, ఆ తర్వాత దొరికిపోయినట్టు తనలో తానే నవ్వుకుంటూ వచ్చి కూర్చున్నాడు తన ఎదురుగా. అంటే తన అంచనా కరెక్టేనన్నమాట.
ఆ వయసులోనే అంత బాధ్యతగా కుటుంబం గురించి ఆలోచించాడంటే అతను కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యం అర్థమవుతుంది. ఈ కాలంలో తాగిన వాళ్ళెవరుంటారు? అటువంటి వాళ్ళ నాన్నని మార్చడం కోసం తాగినట్టు నటించాడంటే నిజంగా అభినందించదగ్గ విషయం. అటువంటి వాడు తన కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటాడు అనుకుంటూ సూర్య వైపు చూసింది. తననే తదేకంగా చూస్తున్నాడు. ఆ చూపుల్లో నీకు పడిపోయాను, నిజాన్ని గ్రహించావన్న అభినందన. సూర్య చూపులు చూశాక ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని నాన్నకెలా చెప్పి ఒప్పించాలా అని ఆలోచించసాగింది స్రవంతి. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలని అనుకుంటే కామెంట్ చేసి తెలియజేయండి.